ప్రెసిడెంట్ రెవరెండ్ అలెగ్జాండర్ గుళ్ళు వారు, ఇక్కడ చేరవచ్చిన మా యొక్క ప్రియులు, మా బిడ్డలు, మా యొక్క రక్త సంబంధులు, అందరికంటే ప్రాముఖ్యంగా మరి తన భర్తను కోల్పోయినటువంటి దివ్య వదిన గారికి, అయ్యగారి కుమారులుగా రెవరెండ్ షారోన్ అగస్టిన్ షారోన్, జాన్ అగస్టిన్ షారోన్ కుమార్ గారు, వారి యొక్క సత్యమణి అనిత బిడ్డలు, మరి శీల సుగుణ ప్రియ కుమార్తె, వారి యొక్క కుమార్తెలు, ఇంకా పెద్దలైన వారికి స్థానిక సంఘ నాయకులకు ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామం పేరిట మీ అందరికీ శుభం. నేను ఇక్కడ చాలా కాలం తర్వాత మా అన్నగారు నన్ను తెచ్చినట్టే ఈ కాంపౌండ్లోకి నాకు నేనే నిషేధం చేసుకున్నా రావడానికి. ఎందుకంటే ఐ హ్యావ్ సర్వ్ సో మెనీ ఇయర్స్ హియర్. చాలామంది రాగలరు, చాలామంది చెప్పుకుంటారు వాక్యం, కాబట్టి కొంతమంది విరామం అన్నమాట నాకు ఇది కొంతకాలం. సో ఐ లవ్ టు మూవ్ అరౌండ్ వేర్ ఐ హ్యావ్ నాట్ గాన్ బిఫోర్. కాబట్టి అది అనుకున్నా. కానీ అన్నగారు చనిపోవడం వల్ల ఈ స్థలం మేము యాంత్రికంగా ఏదో స్థలం దొరక తెచ్చుకున్నది కాదు. ఇక్కడికి ఆయన శరీరం తీసుకురావడానికి కానీ ఆయన పట్ల దేవునికి కృతజ్ఞత చెల్లించేదానికి స్థలం కోరుకోవడం ఇట్ ఈస్ ఇంటెన్షనల్, ఇట్ ఈస్ ఎ పర్పస్ఫుల్. బికాస్ ఆయన యంగెస్ట్ పాస్టర్ యాజ్ అ బ్యాచులర్ ఆయన సేవ ఇక్కడ ప్రారంభించాడు. అప్పుడప్పుడు పూర్వకాలంలో అప్పుడు చర్చ్ కూడా కాదు ఇది ఇట్ వాజ్ నాట్ ఎ చర్చ్, ఇది ఒక హాల్. ఇది డయోసిజన్ హాల్లో ఆరాధన జరిగేది. అప్పుడు ఈయన డీకన్గా ఇక్కడ అపాయింట్ అయ్యాడు 1965లో. పెళ్లి కాలేదు. మీకు అర్థమై ఉంటుంది, అందమైన వాడు, బాగా ఉంగరాల చుట్టూ అక్కినే నాగేశ్వరరావు లాగా చుట్టాలు గాలికి లభిస్తూ ఉంటే, రంగురంగుల చొక్కా వేసుకొని ఒక ర్యాలీ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటే ఆయన చాలా ఉచ్చులుండే చుట్టూ పాపం. వాటన్నిటిని తీసి పాపం పరమానందం అయ్యారు తండ్రి, ఇప్పుడు బిషప్ గారి తండ్రి, ఈయన క్లాస్మేట్స్ వీళ్ళిద్దరు. ఆయన చాలా బలవంతంగా అలా చేసి మొత్తానికి ఒక సంబంధాన్ని తీసుకొచ్చి మా వదిలి గారి తులసి గారు జాన్ కోటయ్య గారి యొక్క కుమార్తెను చేస్తే మేము చాలా సంతోషించాము. యంగెస్ట్ పాస్టర్ గారు ఒక కాకతాళి కాదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే ఇట్ వాజ్ సో వెరీ అన్ఈవెంట్ఫుల్ థింగ్. మా పేరెంట్స్ చనిపోయారు. మా నాన్నగారు చనిపోయాక నేను ఉండడానికి నాకు 5 అన్నలు ఉన్నారు, కానీ అందరూ దేవర్ స్ట్రగ్లింగ్ టు బిల్డప్ దేర్ లైఫ్స్. ఒక్కొక్కళ్ళు తన జీవితాన్ని కట్టుకోవడానికి, కొందరేమో చాలా దూరంలో ఉన్నారు. నేను ఉండడానికి వీలు లేని చోట, కొన్ని చోట్లైనా లోకల్ స్టడీ సర్టిఫికేట్ దొరకదు నాకు. ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే చదవగలం, కానీ బయటికి వెళ్తే అక్కడ ముల్కీ సర్టిఫికేట్ అని ఉండేవి. సో దేర్ ఫోర్ ఇట్ వాజ్ ఎ నెసెసిటీ ఫర్ మై బ్రదర్, దో హీ వాజ్ ఎ బ్యాచులర్. పూర్ణచంద్రరావు గారు మేమందరం ఇంట్లో ప్రియాలు అని పిలుస్తాం. అన్నగారు చెప్పారు నిన్న, దేవునికి ప్రియమైన వాడు అనే పేరుతో ప్రియాలు అనేది ఒక మా ఇంట్లో మా అందరి పేర్లు మా పని మనుషులే పెట్టారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మా బాప్తిజం పేర్లు మా తల్లిదండ్రులు పెట్టారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుని, ఈయన కూడా ఒక పేరు ఉంటుంది, కానీ ఇంతమందిలో చెప్పడం బాగోదు ఆ పేరు. అట్లా ఆయనకి మాత్రం ప్రియాలు అనే పేరు అట్లా వచ్చింది. మా పని మనుషులు పెట్టిన పేర్లే అట్లా అలవాటు అయిపోయేది. అలా పెంచుతుంటే అందరూ అదే పేరుతో పిలవడం ఆనవాయితీ అయింది. నేను ఆయన దగ్గర నా చదువుకోవడం అనేది ప్రారంభించాను. సహజంగా ఎవరైనా పేరెంట్స్ లేనప్పుడు, వాళ్ళు సరిగ్గా స్థిరం కానప్పుడు ఏం చేస్తారు, ఏదో మెకానిక్ షాప్లో పెట్టేద్దాంరా అనుకుంటారు తమ్ముడిని. కానీ ఆయన అలా కాదు, చదివించాలని చాలా మొండిగా, లేదు మై బ్రదర్ హ్యాస్ టు. అప్పుడు ఇంకొక అన్నగారు అంది వచ్చాడు ఖమ్మం హాస్పిటల్లో. డాక్టర్ గారు ఆయన ఏం చేశారంటే, లేదు మన ఇద్దరం కలిసి చదివిస్తాం తమ్ముడిని అని చెప్పి నేను డిసైడెడ్. వారికి పిల్లలు లేకపోవడం, దీనికి పెళ్లి కాకపోవడం అనేది నాకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ టు మీ. వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా అలా నా యొక్క చదువులు ప్రారంభమై వెళ్తారు. హీ హ్యాస్ టు గో ఫర్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పి నన్ను మిస్సెస్ ఏవియన్ కాలేజీలో చదివి పియూసీ ఆయనతో పాటు ఉన్నప్పుడు విశాఖపట్నంలో నోబుల్ కాలేజ్ ప్రారంభించినప్పుడు ఐ స్టడీ నోబుల్ కాలేజ్. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో నేను ఎంఏ చదవడానికి వాళ్ళు వెళ్ళాను.
కానీ ఆ సమయంలో ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ పోలీస్ ఇన్స్పెక్టర్. చాలామందికి తెలియదు మన డయాసిస్లో నేను ఏదో అమ్మ బాబు ఉద్యోగం దొరికి వచ్చాను అనుకుంటారు చాలామంది. ఐ వాజ్ ఆల్సో ఆంధ్ర యూనివర్సిటీ గోల్ కీపర్ అండ్ స్టేట్ బాయ్స్ గోల్ కీపర్. ఆబ్వియస్లీ నాకు 3 ఉద్యోగాలు ఉన్నాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ నేను మానేసి బిషప్స్ కాలేజ్ కలకటాకి వెళ్ళేదానికి ఆనందరావు సామి తండ్రి గారు, పర్వాలేదయ్యా 3 అన్నలు తమ్ముంటే ఏమైంది, సేవకు ఎవరైనా రావచ్చు అని చెప్పి నన్ను వారు సేవ కొరకు పంపడం అనేది నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంటిల్ ఐ రీచ్ బిషప్స్ కాలేజ్, మా వెనక అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు ముఖ్యంగా అంటే అందుకే సెటిల్ అవ్వలేదు అన్నగారు. అప్పుడు ఈయనంత సినిమా ఫీల్డ్లో ఉండేవాడు, ఆర్ట్ డైరెక్టర్ అని వాళ్ళ వెనకాల తిరుగుకుంటా. అప్పుడు అంటే ఈ వాజ్ స్ట్రగ్లింగ్ టు చెన్నైలో కుంభకోణం అనే చోట ఉండేవాడు. అప్పుడు వారు నన్ను ఒక అన్నగారు చనిపోయాడు, చెప్పే కదా మెడికల్ ప్రొఫెసర్ పూర్ణచంద్రరావు గారు. హీ రిమైన్డ్ అంటిల్ ఎస్టర్డే, నిన్నటి వరకు ఆయన ఏదైనామో నా పేరు చెప్పకుండా లేదు. చదువుతున్నప్పుడు ప్రతి నెల ప్రిన్సిపాల్కి డైరెక్ట్గా ఆయన వచ్చి కలుసుకొని తమ్ముడు ఎట్లా ఉన్నాడు కలుసుకోవడం, ఫ్యామిలీ ఫోన్లో ఇక్కడ బయటికి వెళ్ళమంటాను దయచేసి. ప్రిన్సిపల్ గారు నాకు ఫ్యామిలీ పాత కాబట్టి బందర్లో మాది, ఆబ్వియస్గా ఎంక్వైరీ చేయగానే వాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఆ తమ్ముడు బాగున్నాడు అంటే. ఎందుకు బందర్ అంటే చాలా రౌడీజానికి చాలా పెద్ద పేరు, అది మీరు చాలామందికి తెలుసు. అది ఆ ట్రైనింగ్లో ఎక్కడ దారి తప్పిపోతాడో అనే భయంతో ఉంటే నేను ఆటల పిచ్చిలో ఉండటం వలన ఆ అవకాశం రాలేదు, నాకు అటువైపు వెళ్ళే అవకాశం రాలేదు. ఒకరోజు నన్ను ఆయన తీసుకొని వెళ్ళి రైల్వే లైన్ చిలకలపూడి వైపు నడిపించి ఒక చోట కూర్చోబెట్టి ఆయన నాకు ఒక హితబోధ చేశాడు ఒక రోజున. అది నెవర్ ఎవర్. ఈ వయసులో నువ్వు దారి యేసు వైపు పెట్టుకుంటే నువ్వేమి పాదిరి అవ్వాలని నేను అనడం లేదు, బట్ యూ మస్ట్ బిల్డ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ దారి తప్పితే ఇక్కడ ఎవరో ఇక్కడ అని చాలాసేపు ఆయన కూర్చోబెట్టి ఒక ప్రార్థన చేసి నన్ను నేను మధ్యసారి వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేయడం కుదరదని చెప్పాడు. దట్ రిమైండ్ అగైన్ ఇన్ మై లైఫ్ యాజ్ అన్ అన్షేకబుల్ ఫౌండేషన్ ఇన్ మై లైఫ్. అక్కడి నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఫైర్ ఆఫీసర్ అపాయింట్మెంట్ వచ్చింది, పోలీస్ ఇన్స్పెక్టర్ అపాయింట్మెంట్, ఒక టీచర్. నేను బీఓఎల్ కూడా చేశాను అడిషనల్గా డిగ్రీతో పాటు. బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ వల్ల నాకు ఒక తెలుగు పండిట్ కూడా వచ్చింది. అయినా కూడా ఆయన ప్రార్థన చేద్దామని చెప్పి ఒక గదిలో ఒక సీనియర్ మోస్ట్ అయ్యగారిని విలియం బాపనయ్య ఆయన ఒక పెద్ద అయ్యగారు ఉండేవాడు టోపీ పెట్టుకొని. ఆయన నాకు అప్పచెప్పి, బాబుని మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు బయటకు తీసుకురాకుండా మీరు మాట్లాడండి ఆయనతో, హీ మస్ట్ డిసైడ్ హిజ్ ఓన్ ఫ్యూచర్. పాదిరికి వెళ్ళమని చెప్పలేదు ఆయన, హీ మస్ట్ డిసైడ్ హిజ్ ఫ్యూచర్. బందర్లో ఒక గమ్మత్తేంట ఇల్లు మాదే, పాస్టర్ గారి ఇల్లు మా తాతగారు డొనేట్ చేసింది చర్చికి. 100 years ప్రారంభం మా ముత్తాత గారు గౌడ అత్తానీలు గారు, ఈయన పేరే గౌడ అత్తాని. ముగింపు కూడా మా పూర్ణచంద్రరావు గారే ఉన్నారు ఆ ఇంట్లో. 100 years ఫస్ట్ అండ్ లాస్ట్ పాస్టర్స్ అందులోని మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆ గదిలో చాలాసేపు ప్రార్థన చేసి చివరికి ఆయన బాపనయ్య గారు నా నోటితో ఏం చెప్పించాడంటే, ఐ వుడ్ లైక్ టు గో టు ద మినిస్ట్రీ బస్. అక్కడి నుంచి పెలహాం ద్వారానే ఉండే ఉంటాం, మీ పెలహాం ఎవరైనా పెలహాం. ఆయన బాపనయ్య గారు మా అన్నగారు బిషప్ గారి దగ్గర తీసుకెళ్ళి తమ్ముడు సేవకి వెళ్ళాలని. ఇప్పుడు 100 కొద్ది ఉన్నారు సేవకులు. వస్తానంటే మా బిషప్ గారికి చాలా ఇబ్బంది, ఇంతమంది వస్తుంటే రేపు రావయ్యా చూద్దాం, ఎల్లుండి రావయ్యా అనుకుంటే చాలా పెద్ద రద్దీ ఉంది ఇక్కడ అయ్యారులకి. ఆ రోజు ఒకడు సేవకు వస్తున్నాడంటే ఇట్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఫర్ ద డయోసిస్. బిషప్ గారు చాలా సంతోషించి నా దగ్గర 3 నెలలు ఉండమని తండ్రి గారి ఇంట్లో నన్ను 3 నెలలు ఆయన ఇంట్లో, అఫ్కోర్స్ బంధువు కూడా కాబట్టి నాకు ఇట్ వాజ్ నాట్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఇంట్లో పిల్లలు కూడా చిన్న పిల్లలు వాళ్ళు. అందుకని తండ్రి గారు ఆనందరావు సామి తండ్రి గారి ఇంట్లో 3 నెలలు ఆయన నన్ను పెద్ద హోంవర్క్ ఉండేది. ఆయన లైబ్రరీలో పుస్తకాలు చదివించి అసైన్మెంట్లు రాసి అవి దిద్ది ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఆయన. చివరికి he sent me to Bishop's College. He said, you must go to the best college in India. వీడు సంతోషిస్తున్నాడు ఇక్కడ బిషప్స్ కాలేజ్ వాడు.
నేను కూడా అంతే చేశాను. నా దగ్గరికి సేవకు వస్తానన్న వాళ్ళు సెలెక్ట్ చేసి మంచి కాలేజీకే పంపించాను. గురువులు మన లాజరస్ సాయి గారి కొడుకు కూడా నేను అక్కడికి పంపించాను, బిషప్స్ కాలేజ్కి. దిస్ ఈస్ ఇన్ నట్షల్ వాట్ మై బ్రదర్ హ్యాస్ డన్ టు మై లైఫ్. ఆ రోజుల్లో మనీ వాల్యూ వాజ్ వెరీ స్మాల్. 15 రూపాయలు నెలకి ఇవ్వటం అనేది దాదాపుగా 15,000 నెలకు పంపినట్టు నాకు. 15 రూపాయల్లో ఐ కెన్ గెట్ ఎ స్వెటర్, ఐ కెన్ బై ఏ షూ. 1975కి అప్పుడు రేట్లు అంతే ఉండేది. అలా ఆయన పంపడం అలా జరిగేది. బెస్ట్ ఫుడ్ ఆయన ఇంట్లో, ఫుడ్కి కాంప్రమైజ్ లేని ఫుడ్ మా ఇంట్లో. చెప్పాడు కదా ఇప్పుడు మిస్టర్ రాబర్ట్ గారు ఎన్ఎస్సి గారి గురించి. బెస్ట్ ఫుడ్ అక్కడ, న్యూట్రిషియస్ ఫుడ్. ఆయన అట్లా భోజన ప్రియుడు కూడా. బైబిల్లో 91వ దావీదు కీర్తన నేను చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ అవకాశంలో ఆ చివరిలో ఏముంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరచదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతను చూపించదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక. 29 సంవత్సరాల వయసులో ఆంధ్ర కృష్ణా క్రైస్తవ మహాసభలు ఏటువంటి జరుగుతుండేవి. వన్స్ ఇన్ 2 years గొప్ప గొప్ప స్పీకర్లు వచ్చేవాళ్ళు. పాల్ రీస్ అనే ఆయన, మాసిలమ్మని గారు కూడా వాళ్ళందరిలో చివరి లైన్లో ఉండేవాడు. అండ్ ఇట్ సో హ్యాపెండ్ ఆంధ్ర స్వామి తండ్రి గారు ప్రియాల్, ఆయన కూడా అట్లా పిలుస్తాడు, మా ఇంటి పేరే పిలుస్తాడు. ఆయన కూడా ప్రియాల్ నువ్వు పలానా రోజు యు ఆర్ ది స్పీకర్ అన్నాడు. ఇట్ వాజ్ షాక్ ఫర్ ఎవ్రీబడి. పూర్ణచంద్రరావు చిన్నవాడు, 29 సంవత్సరాలు, వన్ ఆఫ్ ది ఆర్డినరీ క్లెర్జిమెన్ ఇన్ కృష్ణా గోదావరి డయోసిస్. హీ వాజ్ ఆస్క్డ్ టు ప్రీచ్ ఇన్ ది క్రిస్టియన్ ఆంధ్ర. ఇప్పుడులా కాదు. ఆంధ్ర మహాసభలు అంటే అప్పుడు 2 లక్షల మంది కూర్చొనేవాడు వచ్చి, ఆల్టర్నేట్ ఇయర్స్. అండ్ దట్ వాజ్ ఎ గ్లోరియస్. అప్పటి నుంచి ఆయన నిన్న చనిపోయిన వరకు ఆయన ముఖం అట్లే ఉంది, ఫుల్ ఆఫ్ గాడ్స్ షైనింగ్ ఆన్ హిస్ ఫేస్. నేను అందరూ అదే అన్నారు, వచ్చిన వాళ్ళు చక్కగా నిద్రపోతూ ఉన్నట్టు ఉందండి, ఎక్కడ శ్రమ లేని ముఖంలో, పీస్ఫుల్ డెత్. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మీకు చాలామందికి ఐడియా ఉండొచ్చు, థియోలాజికల్ స్టడీ చదివిన వాళ్ళకి ఐడియా ఉంది. దేవుడికి ఉన్న 4 పేర్లు పాత నిబంధనలో ఇందులో ఉంటాయి. ఈ దావీదు కీర్తనలో మహోన్నతుడు అంటే ఎవరు? ఎల్ ఎలియోన్, ఎలోహిమ్. ఎల్ అంటే దేవుడు, మహోన్నతుడు. సర్వశక్తుడు ఎల్ షద్దాయ్, కొండ మీద ఉండేవాడు, కొండ వంటివాడు, బలమైన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు. దేవుడు యెహోవా. ఆయనకున్న 4 పేర్లు ఈ కీర్తనలో కనబడతాయి. ఎక్కడ ఉందో 4 పేర్లు కలిసి ఉన్న కీర్తన ఇది ఒకటే. అంటే అంతమంది దేవుళ్ళ పేరుతో ఒక దేవుడుగా, ఆయన అద్వితీయ దేవుడుగా, ఆయన దగ్గర ఆశ్రయాన్ని పొందుకోగలిగేటువంటి ఘనత దావీదు వంటి వాడికి ఇచ్చాడు. నేను నా అన్నగారికి అన్వయించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నేను ప్రేమించిన వాడు కనుక, ఏమన్నాడు అక్కడ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. దేవప్రియం, దేవుడు ప్రేమించిన వాడు, ప్రియమైన వాడు. అదే పేరుతోనే జీవితకాలం ఆయన ఉండిపోయాడు. ఇవాళ సెలబ్రేట్ హిస్ లైఫ్ అండ్ డెత్. డెత్ ఈజ్ నాట్ సెసేషన్ ఆఫ్ లైఫ్. అంటే చావుకి ముగింపే కాదు అది. డెత్ ఈజ్ ఆల్సో డోర్ టు సీ సంథింగ్ న్యూ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ విండో. గుమ్మం అనేది మూసేసేది అనుకోకూడదు, మనం తెరిస్తే బయట కూడా కనపడుతుంది మనం. అప్పుడు లోపల ఉన్న చాలా ఇరుకు కనపడుతుంది, బయటకు కనపడి చాలా విశాలంగా ఉండొచ్చు. సో టుడే డెత్ ఈజ్ నాట్ సెసేషన్ ఆఫ్ లైఫ్. జీవంతో ముగింపు కాదనేది క్రైస్తవ విశ్వాసంలో మనం చెప్తాం. అదే కదా యోహాను సువార్త 14 ఇవాళ మనం విన్నాము. ఏంటంటే దేవుడిని మాకు చూపించాలని అడుగుతున్నాడు ఆయన శిష్యుడు.
ఆయన నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. అంటే దిస్ వే ఇట్ కంటిన్యూస్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. యూ కెనాట్ సీ దిస్. నీకు కనబడేది ఇక్కడ వరకే. ఒకసారి అట్లా టర్నింగ్ కరువు వచ్చాక తర్వాత ఏముందో నీకు తెలియదు. సో డెత్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ కన్స్ట్రక్టివ్ కర్వింగ్ పాయింట్. అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి మలుపు, అది ఒక మలుపు. ఆ మలుపు దగ్గర ఏం జరుగుతుందో అనేది కొంతమంది అమ్మో నరకం అండి, అమ్మో స్వర్గం అని. మనకు నరకం లేదు, స్వర్గం లేదు. మనకున్నది ఒకటి ఏంటంటే నిత్య జీవం. ఆయన ఏమంటున్నారంటే నిత్య జీవానికి ఆయన ప్రథమ ఫలముగా ఉత్థానుడై లేచాడు. వీ డూ బిలీవ్, మనం నమ్ముతున్నాం క్రైస్తవులు కానీ అని చెప్తున్నాం. ఇంకొక విషయం నేను చెప్పాలి. ఈ పుణ్యస్థలంలో నిలబడి మీరు నవ్వచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇది చెప్పినందువల్ల నాకు ఉపయోగము లేదు, నాకు ఎవడో డాలర్లు ఇచ్చేవాడు కాదు. కానీ ఈ బసిలికా అనేది పూర్ణచంద్రరావు గారు లేకపోతే ఇది లేదండి. ఎంతమంది అయినా వచ్చి మాట్లాడిన కథలు నాకు నేను చెప్తాను మీకు జవాబు. 1965 ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. పూర్ణచంద్రరావు గారి ఇంట్లో నేను చిన్నపిల్లవాడిగా పడుకున్నప్పుడు అన్నయ్యకి లేచి చెప్పానా, పెద్ద గుడి కనపడుతుంది అన్నయ్య నాకన్నా. ఏ గుడిరా అన్నాడు. అంటే పెద్ద గోపురం అన్నయ్య, పెద్ద గోపురం ఉంది గుడికాని అన్న. హీ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్, ఐ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్, బట్ ఐ గ్రూ విత్ దిస్ విజన్. దీన్ని పెంచుకుంటా పోయాను నా మనసులో. నేను 1998లో ఐ బికేమ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆ రోజు ఇక్కడ స్పీకర్గా నన్ను పిలిస్తే వచ్చి అటువైపు గేట్ పెట్టండి అయ్యా, ఆక్రమణలు జరగకుండా ఉంటాయంటే ఎవడో పిచ్చోడు నన్ను అన్నాడు, ఆడెవడా మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడ గేట్లు పెట్టమంటాడు అన్నాడు. పాపి చిరాయి అనుకోండి మనం. ఆడెవడా మెడ్రాస్ ఆ రోజు కట్టి ఉంటే ఈ కర్మ ఉండేది కాదు మనకు. వీడిని ఆపలేము, ఆపే శక్తి ఇక్కడ ఎవరికి లేదు. కథలు చెప్పడమే కానీ ఊళ్ళో మన దగ్గరికి వచ్చి వాడిని ఆపలేకపోయారు. అది ఉండేది మనకు అవతల స్థానం. నేను చెప్పిన రోజు గేటు పెట్టుంటే గొడవ ఉండేది కాదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేను మళ్ళా ఇక్కడికి వచ్చాను. చాలామందికి తెలియదు, కొత్త కొత్త లీడర్లు చాలామంది వచ్చారు. ఐ హ్యావ్ లేడ్ ఫౌండేషన్. మోడరేటర్ విలియం మోజెస్ తీసుకొని వచ్చి, అయ్యా మీరు ఈ ఫౌండేషన్ చేయండి, దిస్ విల్ బి కాల్డ్ కో కెథెడ్రల్ అన్నాను. కో బందర్లో కెథెడ్రల్ ఉంటే ఇది కో కెథెడ్రల్ అవుతుందండి అని చెప్పాను. అప్పుడు కొత్తిడ్రలే లేదు, మన కెథెడ్రల్ లేదు. ఉంటుందని ఓతో దీన్ని కో కెథెడ్రల్ అన్నాం. ఓ పెద్ద గారు అన్నారు, ఎలా 3 మంది వచ్చి వెళ్ళారు, వాళ్ళేసి వెళ్ళారు అన్నారు. కానీ నా రాయి ఇక్కడే ఉంది. ఈ రాయి మీద గుడి నిలబడింది. ఆ గుడికి నేను ఇష్టపడలేదు కెథెడ్రల్ అనే పేరు పెడతాం. దేవుడి కృప వల్ల బసిలికా అనే పేరు నామకరణం దేవుడు నాకు చూపించినటువంటి దర్శనం. ఎక్కడా లేదు, సిఎస్ఐలో ఇది ఒకటే బసిలికా. ఇంకోటి ఎవడో అన్నాడు, నేను ఎలక్షన్ అయిపోయి కానీ సెక్రటరీ పేరు తీసేస్తా అన్నాడు. ఈయన వచ్చేవాడు పోయేవాడు ఆయారామ్ గయారామ్స్, మీ వల్ల కాదు కదా గుడి నిలబడేది. అప్పుడు అన్నయ్యకి చెప్పాను నేను, ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ది కాంగ్రిగేషన్ అన్నయ్య. అంటే ఎవరు వస్తారు నాన్న అన్నాడు. ఆయన ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు. చాలామంది వచ్చారు. ఇట్లాగే చాలామంది వస్తే ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ మై విజన్. ఇక్కడే కూర్చోబెట్టి స్థలం మామూలు గుడి ఉండేది, ఈస్ట్ ప్యారిస్ అని ట్రైన్ లాగా పెట్లు అట్లా ముందుకు ఉండేది. అప్పుడు వాళ్ళకి చెప్పాను, మనకు ఒక గుడి కావాలి ఇక్కడ మన డయోసిస్కి. కాదు, డయోసిస్ ఒకటే కాదు, విజయవాడకి ఒక అద్భుతమైనటువంటి ఏ సెంట్రల్ వర్షిప్ ప్లేస్ కావాలి ఇక్కడ అని చెప్తే అందరు ఇష్టపడ్డారు. అయ్యా ఎంత అవుతాయా అన్నారు. ఆ రోజు నా హంబుల్గా చెప్పాను నేను, ఓ 2 కోట్లు అవుతాయేమో అని అన్నాను. కానీ వీళ్ళు సంఘం బ్లెస్డ్ కాంగ్రిగేషన్ ఇది, వాళ్ళందరూ అన్నారు సరేనయ్యా ప్రారంభిద్దామని. పూర్ణచంద్రరావు గారు ప్రెసిడెంట్ అప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ ఆ రోజున దీని గురించి పాదిరిగా ఎవడు పోస్ట్ చేసుకున్న ఉత్తమ మాటలు అయ్యి నేను చెప్తున్నాను దీని ఆలోచన. అప్పుడు అందరూ కలిసి మేమిస్తాం అని ముందుకు వచ్చారు. అందరిలో ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అగస్టిన్ గారు ఒక్కడే, యంగ్ ఫెలో అప్పుడు ఉన్నాడు ఇక్కడ చర్చిలో. అప్పుడు ఆయన సెక్రటరీ గారు ఏం కాదు, బట్ ఈ న్యూ దిస్. వీళ్ళంతా కలిపి కాంగ్రెస్ ఒక ఆమె వచ్చి 2 గాజులు ఇచ్చింది, బంగారు గాజులు. దాన్ని పాట పెట్టి మొదటి డొనేషన్గా పెట్టారు. 38 lakhs వస్తే నా దగ్గరికి వచ్చి తండ్రి గారు గుడి మొహం పెడతామా అన్నారు. లేదండి 50 లక్షలు అవ్వాలని చెప్పాను.
స్లోగా దీన్ని మొదలుపెట్టి ఒక అద్భుతమైనటువంటి ఇది తయారైంది. ఫస్ట్ ఇదే చాలు అనుకున్నారు. చాలండి తండ్రి గారికి చాలు, మేము అంతకంటే ఎక్కువ వెళ్ళలేము, చాలు అన్నారు. ఇది కాదయ్యా దర్శనం, ఇది కాదు దర్శనం, గోపురం పడాలి అక్కడ. ఇది నేను నా డబ్బా కొరకు చెప్పటం లేదు, మీకు తెలియడానికి చెప్తాను. పూర్ణచంద్రరావు అయ్య గారు నాకు ఈ దర్శన స్వరూపం, ఇది రూపం కల్పించేదానికి మొదటి గురువుగా నాకు సహాయం చేశాడని చెప్తున్నాను అంతే. నేను ఆయన లేకపోతే నేను బెజవాడలో లేదు ఇక్కడ, ఆయన ఇంట్లో అక్కడ పడుకోకపోతే నాకు ఆ దర్శనము లేదు ఇక్కడ. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అప్పుడు అయ్యగారు ఉండబట్టి అందరితో నేను మాట్లాడడానికి కుదిరింది. కాబట్టి ఇవాళ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ గ్లోరీ ఆఫ్ ఎనీబడి, దేవుని మహిమార్థం ఇంత పెద్ద దివ్యమైనటువంటి సౌధం లాంటి ఈ మందిరం రావడం, ఎందుకంటే దేవుడు పెద్ద లేదు అంటున్నా, చాలా పెద్దవి వచ్చింది. వరంగల్లో పెద్దవి వచ్చినాయి, మెదక్లో ఎందుకంటే ఎత్తైన స్తూపం ఉంది. ఇప్పుడు కట్టేవాళ్ళంతా చాలా పెద్ద పెద్దవి కట్టుకుంటున్నారు, లేదు దేవుడు గొప్పగా. కానీ ఆ రోజుల్లో వాట్ వాజ్ ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆయన ప్రార్థనలతో. సెకండ్ ఫేజ్, ఆయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు యంగ్ పాస్టర్ అండి, యంగ్ పాస్టర్. ఐ వాజ్ జస్ట్ 15 years బాయ్. ఇమాజిన్ చేయండి, ఆయన మైండ్లో ఏమొచ్చిందో తెలియదు కానీ 40 రోజుల ఉపవాసం ఉన్నాడు. నమ్మాలి మీరు, 40 days. ప్రతి దినము నేను ఒక్కడే ఉన్నాను ఆయన దగ్గర. అప్పుడు శీల అప్పుడే పుట్టింది, కుమార్తె. ఆ పాపను నేను చూసుకుంటుండేవాడిని. మా వదిన గారు సరైన హెల్త్ లేకపోతే ఆ టైంలో ఈ పాపని నేను డబ్బాలో పాలు పోసి కాసి దాని పక్కన పడుకోబెట్టి నేను పీయూసీ చదువుతా ఉండి అట్లా. ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటే భయపడిపోయా, ఏంటి ఇట్లా ఉపవాసం ఏంటి తినకుండా అని. మన విశాఖపట్నం వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి, విజయ్ వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మ గుర్తులేదు, పద్మావతం గారు ఏమవుతారు మీకు, ఆవిడ, వీళ్ళందరూ రోజు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. ఏమైపోతున్నాడో ఈయనని మెంబర్స్ అలా 40 days తర్వాత ఈ సైడ్ వీళ్ళందరినీ పిలిచి చెప్పాడు, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ న్యూ ప్రేయర్ గ్రూప్ ఇన్ దిస్ చర్చ్ ఫర్ రివైవల్ ఆఫ్ విశాఖపట్నం. ఐ నేమ్ ఇట్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ యాజ్ మేడగది. మేడగది అనేది వాళ్ళ విశాఖపట్నంలో ఒక అద్భుతమైన పేరు, అది మనకు తెలియదు బెజవాడలో. అది వాళ్ళు ఎంత పెద్దగా అయిందంటే 2 పెద్ద పెద్ద మిషన్స్ అయిపోయినాయి. 2 వాళ్ళు కొట్టాడుకొని కాదు, 2 మిషన్స్ అయిపోయినాయి. అటు మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి, ఒరిస్సాకి, ఎక్కడెక్కడి నుంచి సేవ, లండన్ మిషన్ చర్చ్ నుంచి వెళ్ళడానికి ఆయన చిన్న గురువు యంగ్ పాస్టర్గా వచ్చాడు. ద హోల్ కాంగ్రిగేషన్ స్టూడ్ బిసైడ్ హిమ్. అది అయిపోయాక ఆయన ట్రాన్స్ఫర్ చేస్తానంటే వాళ్ళందరూ ఒప్పుకోలేదు. అయ్యా లేదండి, మా రూల్ ప్రకారం 3 ఏళ్ళు అయిపోగానే ట్రాన్స్ఫర్ అయిపోవాలని. అప్పుడు మేడగదిలో తర్వాత వాళ్ళు అన్నారు, ఇక్కడ కుదరదండి, వీళ్ళంతా వేరే వేరే చర్చిలో కూడా వస్తున్నారని బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళడం అనేది మన దురదృష్టం. ఇట్ హాస్ బికమ్ ఎ మ్యాసివ్ మూవ్మెంట్. మేడగది అనేది విశాఖపట్నం వచ్చిన ఫ్రెండ్స్కి తెలుసు. అలా బస్సులు కొన్నారు, బిల్డింగ్లు కట్టించారు, పెద్ద పెద్ద మిషన్లు వచ్చింది. వాళ్ళు బస్సులు వేసుకొని బందర్లో పూర్ణచంద్రరావు గారిని చూడడానికి వచ్చేవాళ్ళు అక్కడ బస్సుల్లో. ఎందుకంటే యు ఆర్ ద ఫౌండర్ ఆఫ్ మేడగది మూవ్మెంట్. ఇది ఒక ఆయన గురించి చెప్పేది. ఇక యంగర్ డేస్లో పూర్ణచంద్రరావు గారు, సోమరాజు గారు, నటన కాదు కానీ పాప మా నట గురువులే అట్టున్నారు. కానీ వీళ్ళు ఫైటర్స్. ఆనందపేట బందర్లో వీళ్ళిద్దరూ ఒకటి చెత్త కొట్టేశారు పేటలో. యంగ్ బాయ్స్ అని చిన్నోళ్ళే కాదు, యూత్ అన్నమాట. అప్పుడు భయపడిపోయారు మా ఫాదర్ వాళ్ళు, ఏంటి ఎట్లా అయిపోతున్నారంటే పిల్లలు అంటే ఇద్దరంటే భయపడ్డారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని అనుకోరాక తిప్పేసి, కొట్టడానికి కాదురా మీరు సేవకు రావాలని వాళ్ళని ఇద్దరినీ సేవకు పిలవడం. ఎవరు నన్ను పిలిచి నేనే కొట్టానని చెప్పబోయారు. ఒక అయ్యగారు, తప్పు నేను కాదు, ఆయన వేరే ఆయన అని పేరు దొంగ వేరు డ్రామా యాక్టర్. వీళ్ళు ఫేమస్ డ్రామా ప్లేయర్స్ ఇద్దరు కూడా మంచి మంచి డ్రామాలు వేశారు. పండగలకి తీసుకెళ్లే వాళ్ళు ఇద్దరు. దేవుడు ఒకళ్ళు ఎన్నుకుంటే ఎట్లుంటారో అనేది వాళ్ళ మార్పు చెందిన జీవితాలలో ఇద్దరూ కలిసి అద్భుతమైనటువంటి మినిస్ట్రీ చేశారు. సోమరాజయ్య గారి టీంలోనేమో ఒక కిరసనాయిల్ స్టవ్ ఒకటి, కిరసనాయిల్ డబ్బా ఒకటి, 1 kg బియ్యం, ఇంత కందిపప్పు అని పెట్టి పంపించారు. వీళ్ళు సేవకి విలేజెస్ పోయేదానికి వీళ్ళ సేవ చేశారు ఆ గ్రామాల్లో చుట్టూ. ఆ టీమ్స్ చాలా పెద్ద పెద్ద టీమ్స్ అయిపోయాయి.
ఎవరయ్యా ఈ సేవ కంటే ఆ రోజు పౌలు భక్తుడు చేసిన సేవలో ఒక చిన్న పార్ట్ పూర్ణచంద్రరావు గారు ఆ సేవకు దర్శనం ఆయన చేయడం జరిగింది. ఈ సర్వ్డ్ ఎట్ మచిలీపట్నం సెయింట్ ఆండ్రూస్ చర్చికి సేవ చేశారు. మరి ఆయన విజయవాడ మళ్ళా రెండోసారి ఇక్కడ డేనరీ చైర్మన్గా వచ్చినప్పుడు అప్పుడు డేనరీ చర్చ్, ఇది సెల్ఫ్ సపోర్టింగ్ చర్చ్ కాదు ఇది. అప్పుడు డేనరీ చైర్మన్ చేశాడు. మళ్ళా విశాఖపట్నం లండన్ మిషన్ చర్చి, సెయింట్ జాన్స్ సర్వీసు, అంతక్రితం విజయనగరం అని, ఏలూరు, దేవుడు అన్నీ చేశాడు. మరల చివరిలో నేను బిషప్ అయ్యాక పాపం ఆయన ఒక కోరిక కోరాడు నన్ను. ఎప్పుడు లైఫ్లో వీడికి ఆర్డినేషన్, వీడికి ట్రాన్స్ఫర్, ఎప్పుడు ఇద్దరిలో ఎవరు రాదు, నా దగ్గరికే రాదా ఎన్నడూ వీళ్ళిద్దరు. సంతోషంగా అక్కడ వచ్చి కూర్చున్నారే తప్ప మీటింగుల్లో ఎన్నడూ ఏం అడగలను నన్ను. ఆయన మాత్రం ఏం అడిగాడంటే, బాబు నా సేవ ఇక్కడ ప్రారంభించాను, నా రిటైర్మెంట్ టైంలో ముగింపుకి నేను సెయింట్ పాల్స్కి రాగలనా అన్నాడు. అంటే నేను అంటే నేనేదో అధికారం ఉందని తెలియదు. హీ డిజర్వ్ టు కమ్ బ్యాక్ అగైన్. అంత సీనియర్ పోస్ట్ పాస్టర్ వస్తే తప్పేముంది. అయ్యగారిని ఇక్కడ వేసిన తర్వాత ఇది దాని రూపురేఖ ప్రారంభమైందనమాట. ఇది ఒక చర్చిగా, ఏదో హాల్లాగా కాకుండా ఒక ప్రతిష్ట పొందే గుడిగా దీన్ని రూపొందించడానికి పూర్ణచంద్రరావు గారిని దేవుడు అక్కడ మేడగదిని ఎట్ట వాడాడు. సెయింట్ పాల్స్ బసిలికాకి కూడా ఆయన మొదటి ప్రారంభం. తర్వాత పిడి విజయరాజు గారు, అయ్యగారు ఇందుపల్లి విజయరావు అయ్యగారు, లైన్గా పాకపాటి ప్రభాకర్ అయ్యగారు, నలుగురు కూడా ట్రెమెండస్ మినిస్ట్రీ. అదే కోవలో వాళ్ళు కూడా ఈ డొనేషన్స్ రేజ్ చేసుకుంటూ సేవ చేశారు. చిల్డ్రన్ పాపం పూర్ణచంద్రరావు అయ్య గారు పిల్లల్ని ఇట్లా చదివించాలి, అట్లా చదివించాలని ఆయన ఎన్నడూ పాపం ఇటువైపు లేదు ఆయన మైండ్. హీ వాజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ బెస్ట్ మెసేజెస్ టు గాడ్ అండ్ బెస్ట్ మినిస్ట్రీ టు గాడ్. ఈ రెండు విషయాలతో ఆయన తన అంకితం అయిపోయాడు. మా వదిలి గారు దేవుడి ప్రభు సన్నిధికి వెళ్ళింది. చాలా ఆలోచన చేసి మా బంధువుల్లో కొద్దిమంది పెద్దలు యంగ్ పాస్టర్ కదా, ఈయనట్లయితే విజయవాడ లాంటి చోటు పనిచేస్తుంటే అని చెప్పి దివ్య గారిని తీసుకొచ్చారు. క్యాథలిక్ ఫౌండేషన్ నుంచి తెరిసా కాన్వెంట్లో ఉన్నామని తీసుకొచ్చి అప్పచెప్పారు. ఇక్కడ మా బంధువులే చేశారు. మై బ్రదర్ యాక్సెప్టెడ్, మేమందరం అంగీకరించాం. దెర్ వాజ్ లిటిల్ స్ట్రగుల్ ఫ్రమ్ చిల్డ్రన్, బట్ లేటర్ ఆన్ దే కాంప్రమైజ్డ్. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఆల్ natural realities in any family. They accepted her and she became one of the best spouses. పూర్ణచంద్రరావు గారికి 25 సంవత్సరాల ఖండితమైనటువంటి సేవను అన్నగారికి ఆయన ఇబ్బందుల్లో, ఆయన శ్రమలలో నిలబడి చేసింది. ఇద్దరు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి మినిస్ట్రీతో మరి వాళ్ళ సేవలు ఆయనకి చేయడానికి మేము మా కళ్ళతో చూసాం. సంతోషం. గుడ్. టుడే బ్లెస్డ్ చిల్డ్రన్, they have come down to celebrate the life of their father. ఇదే స్థలంలో సేవ ప్రారంభం, ఇదే స్థలంలో సేవ ఆయన ముగించాడు. ఆయన దర్శనం చెప్పాను నేను. దేవప్రియుడిగా ఆయన ఎలా ప్రారంభంలో దేవుడితో ప్రారంభించి అదే ఎక్కడ కూడా ఆయన దిగలేదు. అదే రేంజ్లో ఆయన సేవను కొనసాగించడానికి లాస్ట్ ఫేజ్ ఏంటంటే యంగ్ పర్సన్, ఆయన మధ్యలో వాడు, మధ్యముడు ఒక రకంగా చెప్పాలండి. ఇంట్లో మేము 10 అంటున్నాం, మీరు ఇంకెక్కువ అంటున్నాడు అనుకోండి, మీరు తప్పుపట్ట కాకండి. చనిపోయిన వాళ్ళ గురించి మేము చెప్పట్లా, అంతేగాని కనబడిన వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. మధ్యముడుగా పూర్ణచంద్రరావు గారు 150 రూపాయల జీతం ఇక్కడ విజయవాడ. ఎంత? 150 అప్పుడు జీతం. 150 రూపాయల జీతంతో ఆయన నా చిన్న అక్కని, మిస్టర్ వినోద్ వచ్చాడు అమెరికా నుంచి, అతను వాళ్ళ మదర్, నేను, సోన్రాజు గారు అడపదడప ఇక్కడ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ, మీరు నవ్వుతారు, ఇద్దరు ఏరా అనుకుంటారు. ఇద్దరు ఇది చూసి భయపడి నా పిల్లలు ఎక్కడ పిలుచుకుంటారు అని చిన్నవాళ్ళతో నేను అన్నయ్య అని పిలిచి, నేను కూడా అన్నయ్య అని పిలుస్తాను. కొంతమంది చిన్నవాడు అన్నయ్య అన్నారని చెప్పి మేమందరం మా ఇంట్లో మరి ఎందుకు మా అమ్మ నాన్నలు ఆపలేదో తెలియదు, నేను కూడా ఎలా అనేవాడిని వీళ్ళందరినీ. తర్వాత ఉదయంలో వచ్చాక కొంచెం వాళ్ళకి తెలిసి అన్నయ్య అంటూ నేర్చుకున్నాను నేను. అది పూర్ణచంద్రరావు గారు, సువర్ణరాజు గారు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు అన్నదమ్ములా ఉండేవాళ్ళు కాదు. చెప్పే కదా ఇందాక కొట్టాలన్నా ఇద్దరు కలిసి కొట్టొచ్చేవాళ్ళు. సేవకు కూడా ఇద్దరు కలిసి చేశారు. అది దేవుడి ఏర్పాటు. ఐఎమ్ హ్యాపీ. ఐ స్టాప్ హియర్. ముగింపులో ఆయనకు సేవ చేసుకునే భాగ్యం, వాళ్ళ పిల్లల కంటే పెద్దవాడు నా ఇంట్లో పెరిగినట్టు
నాకు దక్కింది. ఎప్పుడు ఏదో వారం ప్రతి వారం మాట్లాడుకొని నేను మీరు ఎక్కడ ఉంటారు ఇవాళ, వస్తా మీ ఆటో వాడికి దించేయండి మీ దగ్గర అంటాం, మా పిల్లలతో కూర్చొని గడపాలని అనుకోవడం. అండ్ హీ ఎంజాయ్డ్ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంకొకటి ఏంటంటే ఈ అందరి వాళ్ళ పిల్లల ఇళ్లలో కూడా వెళ్ళి ఉండేవాడు ఆయన టైం ఉంది ఆయనకి వాళ్ళతో గడపడానికి. ప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు, 4 కుమార్తెల ఇళ్లలో కూడా వెళ్ళి ఉండొచ్చాడు. ఎందుకంటే హీ వాజ్ ఎ బ్లెస్సింగ్ టు ఈచ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. పర్టికులర్లీ పెదనాన్న, తాతయ్య, మామయ్య ప్రార్థన చేయండి మా కొరకు అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే రెస్పాండ్ చేసి, మళ్ళీ మామయ్య పోయిన సంవత్సరం మీరు పోయిన వారం ప్రార్థన చేశారు, మాకు ఉద్యోగం వచ్చింది, మామయ్య మీరు ప్రేయర్ చేశారు, మాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, మా పట్ల చెప్పుకుంటే ఆయనకి ఎంతో ఉల్లాసం, ఆయనకి ఎంతో సంతోషం. ఈ వాజ్ వెరీ హ్యాపీ. వీళ్ళు చిన్న చేత బట్టలు ఇస్తే సంతోషించేవాడు ఆయన అట్లా చిన్నగా ఒక సంతోషదాయకమైన జీవితం కుటుంబంతో జీవించి మరి దేవుడి యొక్క మహాసౌధానికి ఆయన పిలుపుతో నేను ఎంతో భయపడేవాడిని మనసులో. ఎట్లా అబ్బా ఈయన ఏదైనా అయినప్పుడు ఎవరు ఈయన్ని అనుకునేవాడిని. బట్ ఎస్టర్డే ఐ హ్యావ్ సీన్ గాడ్స్ లవ్ ఫ్రమ్ ది పీపుల్. నేను అందరినీ పరిచయం చేయాలి. బాబురావు లాంటి వాళ్ళు దే ఆర్ వెరీ క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ మై బ్రదర్. నుంచో ఒకసారి బాబురావు మేనల్లుడు అవుతాడు, వెనకాల బాబురావు కూడా ఉన్నాడు, ఆయన ఒక మేనల్లుడు అవుతాడు. వీళ్ళంతా పూర్ణచంద్రరావు గారికి దగ్గర బంధువులు. వాడు చిన్నవాడు మనవడు కిరణ్ కేంద్రనాథ్ వెళ్తే హోమ్ ఆఫీసర్ అతను. అంటే ఆయనతో పరిచయంతో, ఆయన ప్రేమతో, ఆయన దీవెనలతో వీళ్ళందరూ ఎదిగారు. చాలా సంతోషం. చాలామంది ఉద్యోగాలు ఇప్పించారు. మన ఆఫీసులో సెక్షన్లు, ఆఫీసుల్లో పనిచేసే అటెండర్ల దగ్గర నుంచి వార్డెన్లు, టీచర్లు, ప్రిన్సిపల్లు ఆయన రికమెండేషన్, ఆయన పేరుతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సీక్రెట్గా ఆయన ఫోన్ చేస్తే ఒక కాంట్రాక్టర్ వచ్చేటువంటి స్థితిలో దేవుడు ఎదిగించాడు. బట్ హీ వాజ్ ఆల్వేస్ ఎ సింపుల్ మ్యాన్. ఎవరెవరిని నాకు ఈ చర్చిల్లో పరిచయం చేశారో వాళ్ళందరినీ ప్రేమించండి. వాళ్ళందరూ అన్నయ్య ప్రేమించాడు, వాళ్ళని నేను ప్రేమించాను. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈస్ నాని ఉంచారు కరుణానిధి అనేవాడు పెంపుడు కొడుకు కాదు. ఏ రకంగా చెప్పాలో తెలియదు కానీ వాళ్ళకి ఇంట్లో ఏ చిన్న శ్రమ వచ్చినా ఫోన్ చేస్తారు వెంటనే, నాన్న వెళ్ళిపోతాడు అక్కడికి. కరుణానిధి గురించి ఒక చిన్న హ్యూమర్. ఇక్కడే ఈ మెట్ల దగ్గరే నిర్ధారణ ఇస్తాను అసలు పాలసీలో. అడిగారు నిర్ధారణలోకి వచ్చి తల మీద నేను చేపెట్టా కదా, ఈ 2 చేతులు రాబర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాన్న చెప్పు, సాక్షి చెప్పు. ఈ 2 చేతులు ఆయన వదలట్లా ఆయన కరుణానిధి అయ్యారు. నా నిర్ధారణకి అవి వదలకుండా అయ్యా ఇదే ఆర్టిస్ట్, అయ్యా ఇదే ఆర్టిస్ట్. తర్వాత ఇతన్ని ఎంపీ కరుణానిధి మెడ్రాస్లో, చాలా బ్రైట్ ఫెలో. డాక్టర్ కిరణ్ వీళ్ళందరూ కూడా నాకు శిష్యులు. పిచ్చి నేనంటే ఈ యూత్కి వీళ్ళందరికీ. అప్పుడు కరుణానిధి నన్ను దగ్గర తీసుకొని, అన్నయ్య చెప్పాడు నీ గురించి, నువ్వు నిజంగా సేవకు వస్తావు. అవునయ్యా, నువ్వు పూర్ణచంద్రరావు గారి దగ్గరే ఉండు, నా దగ్గర రాగాక, ఆయనే గురువు నీకు అని. ఆయన దగ్గర ఎంతో నేర్చుకొని అతను ఈ సేవ కొరకు రావడానికి, నేను నా తర్వాత బిషప్ గారు కూడాను యాక్సెప్టెడ్ హిమ్. ఎందుకంటే నోట్లో నుంచి సీక్రెట్ ఏది ఎవరికి చెప్పడం, మనకి చెప్తాడేమో అన్న, నవ్వు ముఖం పెడతాడు, మిమ్మల్ని మోసం చేస్తాడు నవ్వుతో, కానీ అసలు నిజం చెప్పాలి. పలానా అతను వచ్చాడు తండ్రి గారి దగ్గర అంటాడే తప్ప చెప్పాలి. బెస్ట్ సూటెడ్ చాప్లెట్. దేవుడి కృప. ఐ స్టాప్ హియర్. దేవుడి యొక్క ప్రేమ పొందినటువంటి దేవప్రియం అయ్యగారు, నా అన్నగారు రావడం అనేది నాకు ఎంతో ఇష్టం. రెవరెండ్ బి పెల్హామ్ అని ఆయన పూర్ణచంద్రరావు గారిని దగ్గరికి లాగి మా ఫాదర్ని అందరు కలిసి పనిచేసేవాళ్ళు. రమణి సెండ్ పూర్ణ టు మై హౌస్. ఆయనతోనే దగ్గర పెట్టుకొని 1 సంవత్సరం పాటు ఆయనకి టైపింగ్ అది చేసి ఆయనకి సెక్రటరీగా పెట్టుకొని ఊటీ కొండలు తిప్పి. డూ యూ నో దట్ పూర్ణచంద్రరావు గారు ఆల్సో వెంట ఇంగ్లాండ్ దేశంలో 6 నెలల పాటు చదువుకొని
ఆంధ్ర శామ్యుల్ గారి యొక్క పథకంలో రెవరెండ్ టాంబీ పెలయాన్, జపోనన్ అనేటటువంటి ఒక మైకేల్ హార్పర్ అనేవాళ్ళు ఆయన్ని ట్రైనింగ్ ఇచ్చి ఆయన్ని పంపించారు. పూర్ణచంద్రరావు గారు 6 months ఇంగ్లాండ్లో ఉండి రావడం. వెన్ హీ కేమ్ బ్యాక్ హియర్, పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ది సెక్రటరీ ఆఫ్ ద డయోసిస్. గురువుగా సెక్రటరీ అవ్వడం కూడా ఒకసారి ఎవరో కె సంజీవి అయ్యారు సెక్రటరీగా. తర్వాత ఏఐ గారు కూడా అవడానికి దేవుడు కృప చూపించారు. మరి అంటే అడ్మినిస్ట్రేషన్లో, సేవలో, మరి చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవడంలోనూ, ప్రేమించడంలో, పిల్లలను ప్రేమించడం ఆయన చాలా దేవుడి యొక్క ప్రేమను పొంది ఆయన నన్ను ప్రేమించాడు కనుక నేను అతన్ని ఘనపరిచాను. ఈ డిడ్ నాట్ బికమ్ బిషప్. బిషప్ అవడమే ఒకవేళ ఘనత అని నేను అనుకుంటే అది ఆయన సంభవాలు అదారు. మీరు నమ్ముతారో లేదో, ఈ డిక్లైన్ ఇన్ ద సెన్స్. ఎందుకంటే ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు, ప్రసాద్ గారు ఉన్నాడు, కొద్దిమంది ప్యానల్లో తీసుకెళ్తే ఆయన డైసెన్ సెక్రటరీ. మీకు అందరికీ తెలుసు పాలిటిక్స్. ఆయన ప్యానల్లో రావాలనుకుంటే ఆయన పెద్ద కష్టమైన విషయం కాదు సెక్రటరీకి. ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఎ సెక్రటరీ టు కమ్ అవుట్ టు ద ప్యానల్? మా ఇంట్లో చర్చ జరిగింది. మా చిన్నక్క గారు, నేను, మా అమ్మ, అన్నగారు, మేము అందరం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు అంటే, నేను బిషప్కి అర్హుడిని కాదు. కారణం ఆనందరావు శామ్యుల్ వంటి ఆయన బూట్లలో నా కాలు నేను పెట్టలేను, ఇలాగే సేవలో కొనసాగిస్తానని చెప్పి ఆయన పూర్ణచంద్రరావు గారికి డిక్లైన్ టు బీ ఎ క్యాండిడేట్ ఫర్ ద బిషప్రిక్. కానీ తమ్ముళ్ళు ఇద్దరిని ఇందాక అయ్యగారు చెప్పినట్లు హీ బికేమ్ ది వికార్ ఆఫ్, అంటే ఆర్చ్ డీకన్ లాంటి కెథీడ్రల్కి మొట్టమొదటి కెథీడ్రల్ అయినాడు. దైవాశీర్వాదం జనరల్ సెక్రటరీ అయినప్పుడు ఎంత ఉప్పొంగిపోయాడో చెప్పనలవి కాదు. ఆయన ఎవడవుతాడని 4 రాష్ట్రాలు ఆ రోజులు, ఇవాళ 6 రాష్ట్రాలకి, అన్ని 4 భాషలకి తమ్ముడు చిన్నవాడు బిషప్ అవగానే పరుగులు ఎత్తుకుండా పోయి ఆయన సత్యాన్ని పిలిచి ఎర్ర అంగి కుట్టించి ఆయన స్వయంగా వచ్చి యాకోబు యోసేపుకి రంగురంగుల అంగి కుట్టించాడు అంటారు కదా, అట్లా ఆయన నాకు ఎర్ర అంగి కుట్టించి నాకు అంగి వేసుకొని రేపు చూడాలి నాన్న నీ ఒంటి మీద అన్నాడు. ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఈ సర్వీస్లో ఉన్నంతకాలం తండ్రి గారు అని పిలిచాడు కానీ బాబు అని పిలవలేదు. ఈయన అప్పుడప్పుడు బాబు అనేవాడు కానీ నన్ను ఆయన ఎప్పుడు కూడా తండ్రి గారు, ఇద్దరు కూడా అంతే పిలిచాడు. నేను సిగ్గుపడాను మొదట, ఏది నా అన్నం నన్ను తండ్రి గారు అని పిలవటం అని. సభలో నుంచి మాట్లాడేటప్పుడు తండ్రి గారు స్తోత్రం, మేము ఈ మాట చెప్పాలనుకుంటున్నాం, అందరూ నవ్వుతుండేవాళ్ళు. అందరూ ఆయనతో చూసి ఆయన తండ్రి గారు అంటున్నాడు. He lived up to the dignity of the council. He lived up to the divinity of his life. And he lived up to the integrity of his life. He did not interfere and poke in the administration of the diocese. Therefore, I pay my sincere and hearty, humble tributes to my own brother. ఒకే ఒక రోజు నన్ను కొట్టడానికి బెత్తం పట్టుకొని ఇట్లా ఎత్తాడు. నేను మా అమ్మ వెనకాల దాక్కుంటే చిన్నవాడిని మా అమ్మగారు రే అని పెంచినప్పుడు కొట్టాలి మీరు, బయటికి అన్ని కొట్టడం ఏంటంది. పెంచాడు కానీ కొట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు. అరుస్తాడు బాబు అని అరిసేవాడు. అంటే ఆయన అనుకోవడం నేను భయపడ్డాను అనుకునేవాడు, నేను నటించేవాడిని అంతే. ఎందుకంటే నాకు ప్రేమ తెలుసు కాబట్టి. మహోన్నతిని చాటను నివసించువాడే సర్వశక్తిని నీడని, ఆయనే నా ఆశ్రయం, నా కేడము, నా దుర్గం. 4 పేర్లు కలిగిన ఆ మహోత్తరమైనటువంటి దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. అతన్ని ప్రేమించాడు కనుక నేను అతన్ని కనపరిచాను. ఐ హావ్ టేకెన్ హిమ్ బ్యాక్ అన్నట్టు. యెహోవా నా కాపరి ప్రారంభమైన నిరంతరము యెహోవా మందిరంలో నివాసం చేయడానికి శాశ్వతంగా ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి దివ్య గారికి కానీ, మన షారోన్ షీలా పిల్లలకు కానీ మనం దుఃఖించేదేమీ లేదు. ఇక్కడ ఆయనకి ఇవ్వాల్సిన దేవుడు పూర్తి జీవితాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు, ధన్యకరమైన జీవితం ఇచ్చాడు. నేను అతన్ని ప్రేమించాను కనుక ఐ హ్యావ్ టేకెన్ హిమ్ అండ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఐ స్టాప్ హియర్ అండ్ థ్యాంక్ యూ అయ్య గారు. గాడ్ బ్లెస్ యూ.